జనసేన పార్టీలో కొద్ది రోజుల నుండి కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధికార ప్రతినిధులను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రద్దు చేయడంతో పాటు కొత్త కమిటీలు నియమించేంత వరకు ఎవరు కూడా టీవీ డిబేట్లలో పాల్గొనకూడదు అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతోనే ఇప్పటివరకు పార్టీ వాణిని వినిపిస్తున్నటువంటి అధికార ప్రతినిధులు అందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వాళ్ళ నోరులోను మోగబోయాయి. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నటువంటి అధికార ప్రతినిధులు అవ్వచ్చు అప్రాక్సిమేట్గా 26 మంది ఉన్నారు. వాళ్ళు తమ బాధ్యతల నుంచి తప్పించబడ్డారు అనేసి తెలుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం 14 మంది స్పోక్ పర్సన్స్ ఉన్నారు జనసేన పార్టీకి. ఇటువంటి టైంలో ఈ నిర్ణయం పార్టీ వర్గాల్లోనే చర్చాంశంగా మారింది. ఎందుకు ఇలాంటి పరిణామాలు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నాడు అనేసి సొంత పార్టీలోనే రకరకాల మాటలు అయితే వినబడుతున్నాయి. కొత్త కమిటీలు ప్రకటించేంత వరకు ఎవరు కూడా మీడియాలో జనసేన పార్టీ పేరుతో మాట్లాడకూడదు, పాల్గొనకూడదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ క్రమశిక్షణ దెబ్బతిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సో ఇటువంటి టైంలోనే జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఏదైతే జనసేన పార్టీకి ఉన్నాయో అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు. అక్కడ నాయకుల మధ్య సఖ్యత లోపించడం, పార్టీ నియమాలను ఉల్లంఘించడం వంటి అంశాలను కారణాలుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో వరుసగా కమిటీలు అదేవిధంగా ఆ పదవులు ఏవైతే ఉన్నాయో ఇవి రద్దు కావడం పార్టీ అంతర్గత పరిస్థితుల మీద ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. పార్టీ ప్రక్షాళన పేరుతో ఈ చర్యలు చేపడుతున్నట్టు అధికారికంగా చెబుతున్నప్పటికీ పార్టీ ఏర్పడి 12 సంవత్సరాలకు పైగానే అవుతుంది కదా. 12 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడం కార్యకర్తలు అనిశ్చితి పెంచుతుందనేసి చాలామంది అభిప్రాయం కూడా పడుతున్నారు. కొంతమంది నాయకులు కార్యకర్తలు తమ పదవులు ఎప్పుడు రద్దవుతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఇటువంటి టైంలో ఇలాంటి పరిణామాలు సొంత పార్టీ కేడర్ మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉందనే చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు ఈ చర్యలు పార్టీని మరింత క్రమబద్ధీకరించడానికి చేపట్టినటువంటి సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగమా, లేకపోతే అంతర్గత అసంతృప్తికి సంకేతమా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాలు అయితే వినిపిస్తున్నాయి.